ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి ప్రస్తుతం ఏలినాటి శని జరుగుతుందన్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ ఏలినాటి శని ప్రభావంతో కుంభరాశికి చెందిన జాతకులు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు, అనేక రకాలుగా కష్టాలను ఎదుర్కొంటున్నారు, అనేక రకాలుగా సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ ఏలినాటి శని అంటే వ్యయ స్థానం నుంచి శని భగవానుడు ఆయన జన్మస్థానంలోకి వచ్చాడు. ఆల్రెడీ వచ్చేసి జన్మస్థానంలో సంచారం చేస్తున్నాడు. జన్మస్థానంలో కూడా ఆయన వక్రించి ఆయన నవంబర్ 4న మళ్ళీ వక్ర త్యాగాన్ని పొందాడు. ఇలాగా జన్మస్థానంలో సంచారం చేసి తర్వాత మళ్ళీ ఇక్కడ 2025 మార్చి వరకు అక్కడి వరకే ఉంటాడు. అక్కడి నుంచి మళ్ళీ ఆయన ద్వితీయ స్థానంలోకి వెళ్తాడు. రాశికి ద్వితీయ స్థానంలోకి వెళ్తాడు. ఈ రాశికి ద్వితీయ స్థానం అయిపోయిన 2.5 సంవత్సరాల తర్వాత నుంచి కుంభరాశి వాళ్ళకి దాదాపుగా మొత్తం శని ఏలినాటి శని అంతా పూర్తి అయిపోయినట్టుగా మనం భావించాలి. ఈ ఏలినాటి శని దాదాపుగా పూర్తి అవ్వడానికి 2027 ఎండింగ్లో అయిపోతుంది. అయితే వక్రించి మధ్యలో కాస్త వక్రగమనం ఉండి మళ్ళీ ఉండటం వల్ల 2028 పూర్వార్థంలో ఆయన యొక్క కంప్లీట్గా ఈ శని యొక్క పూర్తి ఏలినాటి శని యొక్క ప్రభావం పూర్తిగా తొలగిపోతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ కుంభరాశి వాళ్ళకి అప్పటి వరకు కూడా మరి కుంభరాశి వాళ్ళు ఈ ఏలినాటి శని ప్రభావంతో ఎలాగా మనం బతికి బట్ట కట్టాలి, ఎలాగా ఇన్ని సమస్యలతో ఎలా బతికి బట్ట కట్టాలని చాలామంది ఆందోళన చెందుతున్నారు, బాధలు పడుతున్నారు, కష్టాలను ఎదుర్కొంటున్నారు. అయితే దేనికైనా కూడా శాస్త్రంలో ప్రతి సమస్యకి ఒక పరిష్కారం శాస్త్రంలో చూపించారు మన యోగులు మునులు జ్యోతిష్య నిపుణులు. ప్రతి సమస్యకి కూడా ఒక పరిష్కారం ఉంటుంది. ప్రతి సమస్యకి కూడా ఏదో ఒక రకమైన పరిష్కారం ఉంటుంది. ఆ పరిష్కారం దిశగా కనుక మనం వెళ్ళగలిగితే కనుక మనం ఎలాంటి సమస్యనైనా కూడా మనం ఎదుర్కోవచ్చు. అయితే ఇక్కడ ప్రతి మనిషికి కూడా ఆత్మబలం అవసరం, ఆత్మవిశ్వాసం అవసరం, మనోధైర్యం అవసరం. మనోధైర్యానికి మించిన బలం ఇంకోటి లేదు. అందులో మనోధైర్యంతో మీరు ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా మీరు కృంగిపోకుండా, ఆందోళన చెందకుండా, బాధపడిపోకుండా మనోధైర్యంతో కనుక మీరు ముందుకు వెళ్తే ఖచ్చితంగా ఎన్ని సమస్యలు వచ్చినా కూడా మీరు తట్టుకునే శక్తి వస్తుందన్న విషయాన్ని గమనించాలి. ఇక్కడ ఇంకో విషయం కూడా గమనించాలి. శని భగవానుడు ఏలినాటి శనిలో శని భగవానుడు మొదట కొన్ని రోజులు మిమ్మల్ని ఎక్కువగా బాధలు పెడుతూ ఉంటే ఆయన వెళ్ళిపోయేటప్పుడు మీకు ఏదో ఒక మంచి చేసి వెళ్ళిపోతాడు. అందులో ఎలాంటి సందేహం లేదు. అందువల్ల ఇప్పుడు బాధలు పడుతున్న వాళ్ళందరికీ కూడా రాబోయే కాలంలో శని భగవానుడు మంచి ఫలితాలను ఇస్తాడు అనే విషయాన్ని గమనించాలి. అయితే ప్రస్తుతం శని జన్మరాశిలో సంచారం చేస్తున్నాడు. ఈ జన్మరాశిలో సంచారం చేయటం వల్ల ఖచ్చితంగా ఒత్తిడి పెడతాడు. ఒత్తిడి పెట్టకుండా ఎందుకుంటాడు ఏలినాటి శనిలో? రాశ్యాధిపతి మీకు రాశికి అధిపతి శని భగవానుడు అయినప్పటికీ కూడా ఖచ్చితంగా మీకు ఒత్తిడి పెడతాడు, టెన్షన్స్ పెడతాడు, ఇబ్బందులు పెడతాడు, ఆటంకాలను సృష్టిస్తాడు, సమస్యలను సృష్టిస్తాడు, ఇవన్నీ చేస్తాడు. అయితే ఇక్కడ రాశ్యాధిపతి శని భగవానుడు కాబట్టి తీవ్రత అనేది మీకు ఒక 10%, 20% తగ్గచ్చు. అంతేగాని ఖచ్చితంగా కూడా శని భగవానుడు ఇబ్బంది కలిగిస్తాడు, టెన్షన్లు పెడతాడు, మీకు ఆందోళన కలిగించే పరిస్థితులను కలిగిస్తాడన్న విషయాన్ని గమనించాలి. ఇలాంటి పరిస్థితుల్లోనే మన వ్యక్తిత్వం, మన యొక్క సామర్థ్యం తెలుస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లోనే కుంభరాశి వాళ్ళు మీరు చలనం చెందకూడదు. అంటే ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు. ఆత్మబలంతో, గుండె ధైర్యంతో మీరు పరిస్థితులన్నింటినీ కూడా చక్కదిద్దుకునే ప్రయత్నం చేయాలి. సమస్యలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి,
అందరూ కూడా మనల్ని దూషిస్తారు, అందరూ మన మీద విద్వేషాన్ని పెంచుకుంటారు, అందరికీ మనం శత్రువులందరికీ మనం టార్గెట్ అయిపోతాం, అందరూ మన మీద నిందలు వేస్తారు, అపనిందల పాలు చేస్తారు. ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అయినప్పటికీ కూడా మీరు భయపడకుండా, బాధపడకుండా ఆత్మస్థైర్యంతో, ఆత్మబలంతో ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. దీనికి తోడు మరి న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా కూడా జీవించడం అలవాటు చేసుకోవాలి. న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా జీవితం అలవాటు చేసుకోవాలి. సాధ్యమైనంత వరకు నెగటివ్ ఎనర్జీ మీ బాడీలో క్రియేట్ కాకుండా చూసుకోవాలి. ఈ వ్యతిరేక దృక్పథం అనేది ఉంటుందే, వ్యతిరేక శక్తులు, ఆ వ్యతిరేక శక్తులు అనేవి మన మైండ్లోకి చేరకుండా మీరు ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి ఆ వ్యతిరేక శక్తులు మీ ఇంట్లో మీ మైండ్లోకి రాకుండా మీరు ఎలాంటి ప్రయత్నాలు చేయాలి అంటే, ఖచ్చితంగా ప్రతి దాని గురించి కూడా సానుకూలంగానే ఆలోచించాలి. సానుకూల దృక్పథంతోనే మీరు అంచనా వేయాలి, సానుకూలంగానే ఆలోచించాలి. ఒక సమస్య వచ్చిందంటే ఈ సమస్యలో మనం ఎందుకు ఫెయిల్ అయ్యాం, ఈ తప్పులు చేయటం వల్లే కదా మనం ఇందులో ఫెయిల్ అయ్యాం అనే ఒక రకమైన కంక్లూజన్కి రావాలి ప్రతి మనిషి కూడా. ఈ తప్పులు చేయటం వల్లే కదా మనకి ఇన్ని మార్కులు తక్కువ వచ్చినాయి, లేకపోతే ఈ పనిలో మనం విఫలం చెందాం, భవిష్యత్తులో ఈ తప్పులు చేయకుండా మనం సరిదిద్దుకుని భవిష్యత్తులో ఇంకా బాగా చేసే ప్రయత్నం చేద్దాం అనే ఒక రకమైన ధోరణికి గనక వస్తే కుంభరాశి వాళ్ళకి పరిస్థితులు అనేవి చాలా వరకు అనుకూలిస్తాయి. అలాంటి ఈ యొక్క ఆత్మ విమర్శ అనేది ప్రతి ఒక్కరూ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ ఆత్మ విమర్శన అనేది ప్రతి ఒక్కరూ చేసుకుంటే కనుక తాము చేస్తున్న తప్పులేంటో తెలుస్తుంది, తాము చేసిన తప్పులేంటో తెలుస్తుంది. ఆ తప్పులను సరిదిద్దుకోవడానికి అవసరమైన క్రతువులన్నీ కూడా మనం చేసుకుంటే కనుక ఖచ్చితంగా కూడా మనం విజయం సాధించగలం. అందులో ఎలాంటి సందేహం లేదన్న విషయాన్ని గమనించాలి. అయితే ఇక్కడ గ్రహాలు అనేవి ఎప్పుడు కూడా తిరుగుతూ ఉంటాయి. కొన్నాళ్ళు బాగుంటుంది, కొన్నాళ్ళు బాగోదు, కొన్నాళ్ళు మంచిగా ఉంటుంది, కొన్నాళ్ళు చెడ్డగా ఉంటుంది. ఇవన్నీ చాలా సహజమే. అయితే ప్రధానమైన గ్రహాలు ఏంటంటే ఇక్కడ శని, గురుడు, అలాగే రాహుకేతువులు. ఈ 4 గ్రహాలే ప్రధానంగా ఏ మనిషి యొక్క జీవితాన్నన్నా కూడా నిర్దేశిస్తూ ఉంటాయి. అంటే శని భగవానుడు ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి ప్రయాణం చేయడానికి ఆయనకి 2.5 సంవత్సరాల కాలం పడుతుంది. అలాగే రాహుకేతువులు ఇద్దరు కూడా ప్రయాణం చేయడానికి ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి వెళ్ళడానికి 1.5 సంవత్సరం కాలం పడుతుంది. అలాగే గురు భగవానుడు ఒక రాశి నుంచి ఇంకో రాశికి వెళ్ళడానికి 1 సంవత్సరం కాలం పడుతుంది. అంటే ప్రధానంగా 9 గ్రహాల్లో ఈ 4 గ్రహాలే ఎక్కువ కాలం మన యొక్క జాతక చక్రంలో ఫలితాలను చూపిస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల ఈ కుంభరాశి వాళ్ళకి ప్రస్తుతం అక్టోబర్ 30వ తేదీ నుంచి రాహుకేతువులు ఇద్దరు కూడా కుంభరాశి వాళ్ళకి ద్వితీయ అష్టమ స్థానాల్లోకి వచ్చారు. ఈ ద్వితీయ అష్టమ స్థానం అంటే అది ధనస్థానం. అంటే ధనస్థానంలో రాహు ఉన్నాడు, అష్టమ స్థానంలో కేతు ఉన్నాడు. ఈ అష్టమ స్థానంలో కేతు అంటే ద్వితీయ స్థానంలో రాహు ఎక్కడికి వచ్చాడు, ఆయన గురుడి ఇంట్లోకి వచ్చాడు. గురువు ఉన్న ఇంట్లోకి వచ్చాడు కాబట్టి ఖచ్చితంగా కూడా ఆ రాహుకేతువులు ఎవరిళ్లలో ఉంటే ఆ రాశి నాదుడి యొక్క ఫలితాలను ఎక్కువగా చూపిస్తారు. కాబట్టి ఖచ్చితంగా గురుడు ఆయన చాలా సాంత్వనపరుడు. ఆయన చాలా వరకు కూడా మంచి ఫలితాలను ఇస్తాడు. కాబట్టి రాహు కూడా ఎక్కువగా మంచి ఫలితాలనే ఇస్తాడన్న విషయాన్ని గమనించాలి. అయితే ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా గమనించాలి. రాహు వ్యక్తిగతంగా అది దుష్టగ్రహం, అది మిమ్మల్ని ఎక్కువ కూడా మాయాగ్రహం, మిమ్మల్ని ఎప్పుడూ కూడా డైవర్ట్ చేయడానికే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. మీకు ఫలితాలు సానుకూలంగా జరుగుతున్నాయని అనిపిస్తున్నప్పటికీ కూడా ఇలా చేస్తే ఎందుకు బాగోలేదు, ఈ రాంగ్ డైరెక్షన్తో వెళ్తే ఇంకా మనం ఎక్కువ సంపాదించవచ్చేమో, ఈ రాంగ్ డైరెక్షన్లో వెళ్తే మనం ఇంకా ఎక్కువగా పేరు సంపాదించవచ్చు అన్న ఒక రకమైన క్రియల్ ఆలోచనలు కలగజేయడానికి కూడా రాహు ప్రధానమైన కారణం అవుతాడు. అలాగే వాక్కు కూడా, మీ వాక్కును కూడా మేము కంట్రోల్ చేసుకోవాలి. ఎందుకంటే అది వాక్కు స్థానం కూడా. వాక్కుని అంటే మీరు మాట్లాడే ప్రతి మాట కూడా సౌమ్యంగా, శాంతంగా ఉండాలి తప్పించి దానికి వ్యతిరేకంగా ఉండకూడదు. దానికి వ్యతిరేకంగా ఉంటే రాహు మిమ్మల్ని డామినేట్ చేసినట్టే అన్న విషయాన్ని గమనించాలి.
అందువల్ల ఎప్పుడు కూడా మీరు రాహుని మీరు కంట్రోల్లో పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఈ రాహు ఎప్పుడు కంట్రోల్లోకి వస్తాడు? మీరు ప్రతి రాహుకి అధిష్టాన దేవత దుర్గామాత కాబట్టి ఖచ్చితంగా మరి దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన ప్రతిరోజు చేయాలి. దుర్గానామస్తోత్రం చేయాలి, దుర్గానామస్మరణం చేయాలి. అలాగే రాహుకాలంలో దుర్గా ఆరాధన చేస్తే ఇంకా మంచిది. అక్కడ రాహుకి జపం చేసినట్టు ఉంటుంది, ఇక్కడ దుర్గామాతకి కూడా ఆరాధన చేసినట్టు ఉంటుంది. ఇక అష్టమ స్థానంలో కేతువు, అది ఆయుష్ స్థానం కాబట్టి కుంభరాశి వాళ్ళు ఖచ్చితంగా దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. మీకు ఈ అష్టమ స్థానంలో కేతువు ఈ కంటికి సంబంధించిన సమస్యలు కానీ లేకపోతే ఇతర దీర్ఘకాలిక సమస్యలు కానీ ఇలాంటివన్నీ కూడా పెట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆరోగ్యం విషయంలో కుంభరాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఇక్కడ తృతీయ స్థానంలో గురుడు ఉన్నాడు. వీళ్ళకి ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ కూడా, ఎన్ని బాధలు పెట్టినప్పటికీ కూడా మీరు అంటే మొక్కవాని పట్టుదలతో ఉంటారు ఈ కుంభరాశి వాళ్ళు. ఎందుకో అక్కడ ధైర్యస్థానంలో గురుడు ఉన్నాడు. ఈ ధైర్యస్థానంలో గురుడు ఉండటం వల్ల ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా ఒక రకమైన మొండి ధైర్యంతో కుంభరాశి వాళ్ళు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ఇంకోటి, మరి మీ యొక్క ఇలా మొండి ధైర్యంతో ముందుకెళ్తే ఉపయోగం ఉంటుందా? దానికి సక్రమైన ఫలితాలు కూడా రావాలి కదా, మంచి ఫలితాలు కూడా రావాలి కదా అంటే ఖచ్చితంగా అలాంటి వారు శని ఏలినాటి శనిలో, అంటే శని బాగోలేనప్పుడు గురు ఆరాధన చాలా వరకు మేలు చేస్తుంది. అందులో శని తీవ్రత తగ్గాలంటే గురువు యొక్క ఆరాధన పెంచుకోవాలి, గురువుని బాగా ఆరాధించాలి, గురు స్తోత్ర జపం చేయాలి, గురు జపం చేయాలి, మేధో దక్షిణామూర్తి వారిని ఆరాధించాలి, శివ ఆరాధనను ఎక్కువగా చేస్తూ ఉండాలి. ఇది చేస్తూ ఉంటే శని యొక్క ప్రభావం అనేది చాలా వరకు తగ్గుతుంది. సత్ఫలితాలు వాటంతట అవే వస్తాయనే విషయాన్ని గమనించాలి. అందువల్ల కుంభరాశి వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా తాము పడుతున్న బాధలకి కృంగిపోకుండా సదా దైవనామస్మరణ చేయాలి. ఇప్పుడు పరిస్థితి, ఇప్పుడున్న గ్రహస్థితి అలాగుంది. గోచార రీత్యా ఒక కుజుడు ఫిబ్రవరి 5 వరకు బాగున్నాడు వీళ్ళకి. అలాగే శుక్రుడు కూడా బాగున్నాడు. 18వ తేదీ నుంచి జనవరి 18 నుంచి ఆయన లాభస్థానంలోకి వచ్చాడు. బుధుడు కూడా లాభస్థానంలో ఉన్నాడు. కాబట్టి ప్రజెంట్ పరిస్థితి కుంభరాశి వాళ్ళకి బాగానే ఉంటుంది. అయితే 1000 స్థానంలో అక్కడ రవి ఉన్నాడు కాబట్టి కొంచెం ఉద్యోగస్తులకి ఒత్తిడి పెరగడానికి, ఇబ్బందులు పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అంటే రాబోయే కాలాల్లో, అంటే ఫిబ్రవరి 5వ తేదీ నుంచి కుజుడు 1000 స్థానంలోకి వస్తాడు, బుధుడు కూడా 1000 స్థానంలోకి వచ్చేస్తాడు, అలాగే శుక్రుడు కూడా 1000 స్థానంలోకి వస్తాడు. ఈ అన్ని గ్రహాలు కూడా 1000 స్థానంలోకి రావటం వల్ల కుంభరాశి వాళ్ళు కొంచెం ఉక్కిరి బిక్కిరి అయ్యే, అంటే రాబోయే కాలాల్లో కొంచెం ఉక్కిరి బిక్కిరి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే శ్రమ ఎక్కువగా ఉంటుంది, ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, టెన్షన్స్ ఎక్కువగా ఉంటాయి, సమస్యలు ఎక్కువగా ఉండటానికి అవకాశం ఉంటుంది. అయినప్పటికీ కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు. అవి వచ్చి పోతూ ఉంటాయి. దాదాపు ఒక నెలలాళ్ళు పాటు ఉంటాయి. ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క రాశిలో నెలలాళ్ళు వచ్చిపోతూ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా కూడా ఆ గ్రహనాథులకి కూడా మీరు ఎప్పటికప్పుడు జపతపాదులు చేసుకుంటే కనుక చాలా వరకు మంచి ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల రాబోయే కాలంలో ఇప్పుడు సూర్యుడు ఆల్రెడీ వ్యయంలో ఉన్నాడు కుంభరాశి వాళ్ళకి. రోజు సూర్య అష్టకాన్ని చదవండి, సూర్య నమస్కారాలు చేయండి, ఆదిత్య ఉదయాన్ని పఠించండి. అలాగే త్వరలో కుజుడు కూడా వ్యయంలోకి వెళ్తాడు ఫిబ్రవరి 5 తర్వాత. ఆ వ్యయంలోకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా సుబ్రహ్మణ్య ఆరాధన తప్పకుండా చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాగే బుధుడు కూడా వ్యయంలోకి వెళ్ళిపోతాడు. అప్పుడు విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి. ఖచ్చితంగా విష్ణు సంబంధమైన ఆరాధన చేయటం వల్ల ఆ దోషం అంతా కూడా తొలగిపోతుందనే విషయాన్ని గమనించాలి. ఇలా ఎప్పటికప్పుడు మారుతున్న గ్రహస్థితికి అనుగుణంగా మీ యొక్క దినచర్యలు మార్చుకుని, పూజా విధానాలు మార్చుకుని కనుక ఆయా గ్రహాది దేవతలకు కనుక మీరు అర్చనాది అభిషేకాలు చేస్తూ ఉండి నామస్మరణం చేస్తూ ఉంటే చాలా వరకు మీకు సానుకూలమైన ఫలితాలే రావడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ సానుకూలమైన ఫలితాలు రాకపోయినా
మీకు వచ్చిన సమస్యలను తట్టుకునే ఒక మనోధైర్యం మీకు కలుగుతుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల కుంభరాశికి చెందిన జాతకులు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు. మనోధైర్యంతో ఉండండి, ఆత్మవిశ్వాసంతో ఉండండి, ఆత్మబలంతో ఉండండి. ఆత్మవిశ్వాసంతో సమస్యలు కష్టాలు ఎదురైనా సరే మీరు మీ కార్యక్రమాలని చేసుకోండి. చిత్తశుద్ధితో పనిచేస్తూ మీ కార్యక్రమాలు పూర్తి చేయండి. ఖచ్చితంగా అంతిమ విజయం మీరే సాధిస్తారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.